అనగనగా ఆత్రేయపురం అనే గ్రామంలో రంగారావు అనే వ్యాపారి ఉండేవాడు. అతని వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి చాలా ఆస్తులు కూడపెట్టాడు. అతనికో భార్య కామాక్షి, కొడుకు సుధీర్. కొడుకుని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుడిని చేసి అతనికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. అయితే విధి నిర్ణయం ఎవరు మార్చలేరు కదా. రంగారావుకు అనుకోకుండా పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. తనకు వయసు మీరడంతో పాటు అవసాన దశ వచ్చిందని రంగారావుకు అర్థమైంది. తన యావదాస్తులు కొడుకు సుధీర్ పేరన రాతకోతలు చేయించాడు. అప్పుడు భార్య కామాక్షి ఇలా అడిగింది, ఏమండీ, మొత్తం ఆస్తులన్నీ వాడి పేరునే రాసేస్తే రేపు నా పరిస్థితి ఏంటండి? ఓసి పిచ్చిదానా, వాడు నేను చూడడా? వాడ మన కొడుకే కదా. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు కాదంటారు. కొడుకు మనవాడైనా కోడలు మనది కాదు. రేపు మీరు పోయాక వాడు నన్ను పట్టించుకోకపోతే నా పరిస్థితి ఏంటి? అలా ఒక్కనాటికి జరగదు, నువ్వేమీ బెంగపడకు అని చెప్పినా మరుసటి నాడే రంగారావు మరణించాడు. సుధీర్ ఒక్కడే కొడుకు కాబట్టి, పైగా తండ్రి నుండి బోలెడంత ఆస్తి సంక్రమించింది కాబట్టి తండ్రి అంత్యక్రియలతో సహా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించాడు. 11 రోజుల కార్యక్రమాల తరువాత తాను ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి మరుసటి రోజు పట్నానికి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ తల్లిని కూడా తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు సుధీర్. ఆ రోజు రాత్రి సుధీర్ భార్య శ్రావణి ఇలా అంది, ఏవండి, మనతో పాటు మీ అమ్మగారు కూడా ఎందుకు? దరిద్రంగా ఆమె పట్నం వాతావరణానికి ఇమడలేరు. అయితే ఏం చేద్దాం? ఆమెను ఒంటరిగా ఇక్కడ వదిలేద్దామా? అలా అని నేను అనడం లేదు. ఆమెను ఏ అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో చేర్పిస్తే వాళ్లే ఆమె మంచి చెడ్డలన్నీ చూసుకుంటారు. మా అమ్మను అలా ఎలా వదిలేస్తాను శ్రావణి? వదిలేయమనడం లేదు. నెలకో 10 రోజులకో మనం వెళ్ళి చూసి వద్దాము. మన దగ్గరే ఉంటే ఆమె చాదస్తంతో పిల్లలు కూడా పాడైపోతారు. ఎందుకో నువ్వు చెప్పిన దానికి నా మనసు అంగీకరించడం లేదు శ్రావణి. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత అదే అలవాటవుతుంది. మంచి వృద్ధాశ్రమం చూడండి, జాయిన్ చేసేద్దాం. సరే అని తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లిని చూసి ఇలా అన్నాడు, అమ్మా, మన పంట పొలాలు, వ్యాపారాలు అన్నీ ఒకరికి కౌలుకి అప్పచెప్పేశాను. ఇల్లును కూడా అద్దెకిచ్చేశాను. మరి నేను ఎక్కడ ఉండాలి నాన్నా? అమ్మా, ఎందుకు కంగారు? నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అంటే నన్ను పట్నానికి తీసుకువెళ్ళిపోతున్నావా? లేదమ్మా, నిన్ను అన్ని సదుపాయాలున్న వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను. వృద్ధాశ్రమంలోనా? లేదమ్మా, అది మన ఇంటికన్నా ఎంతో బాగుంటుంది. నీ వయసు వాళ్ళు బోల్డ్ మంది నీతో మాట్లాడుతూ కష్టసుఖాలు పంచుకుంటూ నీకు మంచి కాలక్షేపంగా ఉంటారు. మేము వారానికోసారి నిన్ను చూడ్డానికి వచ్చిపోతుంటాం. అలా చెప్పి ఒప్పించి తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి పట్నానికి వెళ్లిపోయిన సుధీర్కి మనశ్శాంతి లేదు. విచారంగా ఉంటున్న సుధీర్ని చూసి శ్రావణి ఇలా అడిగింది, ఏంటండి, ఈ మధ్య మీరు చాలా డల్గా ఉంటున్నారు? కారణం ఏంటి? నీకు తెలీదా? మా నాన్న సంపాదించిన ఆస్తినంతా అనుభవిస్తూ మా అమ్మను స్వయంగా చూసుకోకుండా ఎక్కడో వృద్ధాశ్రమంలో చేర్పించొచ్చాను. ఏవండి, మీరు దానికి అంతలా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు అందరూ చేస్తున్నది అదే. ముసరాళ్ళు అక్కడ ఉండటమే కరెక్ట్. మన దగ్గర ఉంటే ఆయన దానికి కాని దానికి బుర్ర తినేస్తూ ఉంటారు. మనకి ఫ్రీడమ్ ఉండదు. అర్థమైందా? వారానికో 10 రోజులకు వెళ్ళి పలకరించి వస్తుంటాం కదా, అది చాలులేండి. మీరు మరీ ఫీల్ అయిపోకండి. వృద్ధాశ్రమంలో కామాక్షి పరిస్థితి నానాటికి తీసికట్టు మిడతం బొట్లులా అయిపోయింది. సుధీర్ సమయం ప్రకారం డబ్బులు పంపించక, సరైన సదుపాయాలు రాజభోగాలు అనుభవించక కామాక్షి చాలా ఇబ్బందులు పడసాగింది. అక్కడ ఉన్న అందరి పరిస్థితి అదేనని కామాక్షికి అర్థమైంది. ఒక వారం తనను చూడడానికి వచ్చిన కొడుకు కోడలుతో కామాక్షి ఇలా అంది, నాయనా, నాకిక్కడ ఏమీ బాగోలేదురా. నీ ఇంట్లో మెట్ల కింద ఉండమన్నా ఉంటాను. మనవడు మనవరాళ్లతో ఆడుకోవాలని ఉందిరా. నన్ను తీసుకుపోరా. అత్తమ్మా, మీరు ఇంకా పాతకాలం భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి మనవళ్ళు మనవరాళ్ళు ఖాళీగా ఉండడం లేదు. వాళ్ళ చదువులు, హోంవర్కులతో చాలా బిజీగా ఉంటున్నారు. పిల్లలు మీలాంటి ముసలి వాళ్లతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే రోజులు పోయాయి. మీరు ఇక్కడే ఉండండి అని వృద్ధాశ్రమానికి కట్టవలసిన డబ్బులు కట్టేసి వెళ్లిపోయారు కొడుకు కోడలు. మనిషికి ఎన్ని కోట్లు ఉన్నా వృద్ధాప్యంలో కావలసింది తన వాళ్ల పలకరింపు, ఆప్యాయత. అది లేకపోతే ఎన్ని ఉన్నా నరకప్రాయంగా భావిస్తారు ముసలివాళ్లు. కన్న పిల్లలు ఉండి కూడా వాళ్ళకి దూరంగా ఉండడం అనేది నరకమే.
ఆ నరకంలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది మహాతల్లి. కామాక్షికి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అనారోగ్యం కన్నా అయిన వాళ్ళందరికీ దూరంగా ఉన్నానన్న మనోవ్యధ ఆమెను బాగా పీడించసాగింది. ఆ మనోవ్యధతోనే ఆమె చివరి దశకు వచ్చింది. వృద్ధాశ్రమం వాళ్ళు ఆమె పరిస్థితి రేపో మాపో అన్నట్టు ఉండడం గమనించి సుధీర్కి కబురు పెట్టారు. సుధీర్ వచ్చి ఇలా అన్నాడు. ఏంటమ్మా ఇది? ఇంతలా ఆరోగ్యం పాడైతే ఇక్కడెందుకు? పట్నంలో పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తాను పదా. నువ్వు ఏ హాస్పిటల్లో చేర్పించినా నేను బ్రతకను నాయనా. అలా అనకమ్మా, ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు. వదిలే. కాని నువ్వు నాకు ఒక మాట ఇయ్యగలవా? ఏంటమ్మా అది? ఏమీ లేదు నాయనా. ఈ వృద్ధాశ్రమంలో సరైన ఫ్యాన్లు లేక, గాలి తగలక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ప్రతి గదిలోనూ ఫ్యాన్లు కొత్తవి పెట్టించు నాయనా. ఎందుకమ్మా? నీ పరిస్థితి రేపో మాపో అన్నట్టుంది. ఇప్పుడు కొత్త ఫ్యాన్లు అవసరమా? నాకోసం కాదు నాయనా. రేపు నీ పరిస్థితి ఇంతే కదా. నీ పిల్లలు కూడా నిన్ను వృద్ధాశ్రమంలో పడేస్తే నువ్వు ఫ్యాన్ గాలి లేకుండా ఉండలేవు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. భూమి గుండ్రంగానే ఉంటుంది, బల్లపరుపుగా కాదు. ఈవేళ నువ్వు నాకు చేసిందే రేపు నీకు నీ పిల్లలు చేస్తారు. మీ నాన్న సంపాదించిన ఆస్తినంతా నాకొక్క రూపాయి కూడా ఇవ్వకుండా నీకు ఎందుకిచ్చారో తెలుసునా? నువ్వు నన్ను బాగా చూసుకుంటావని. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నీ విషయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడు అనగానే సుధీర్ నోటిమాట లేకుండా అవాక్కయ్యాడు. మిత్రులారా, ఇది నగ్న సత్యం. మనం మన తల్లిదండ్రులను ఎంత శ్రద్ధగా చూస్తే రేపు మన పిల్లలు మనలను అంత శ్రద్ధగా చూస్తారు. తల్లిదండ్రులు లేనిదే మన బ్రతుకు, మన జీవితం, మన ఉన్నతి లేదు. అలాంటి వాళ్లను అపురూపంగా చూసుకోవలసిన బాధ్యత మనది. వాళ్లని అనాథాశ్రమాలలో పడేయకండి. ప్రేమను, ఆప్యాయతను పంచండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. మీకు మా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. కొమ్మనపల్లి అనే గ్రామంలో కంచుమూర్తి కనకం అని ఒక ఆమె ఉండేది. ఆమె నోటి దురుసుదనానికి, దబాయించే పద్ధతికి, కంచులా గట్టిగా మాట్లాడే విధానానికి ఊర్లో అందరూ భయపడతారు. అందుకే ఆమెను అందరూ కంచు కనకం అని పిలుస్తారు. ఆమె నోటి దురుసుతనానికి భర్త బలరాముడు కూడా బల్లిలా మూల కూర్చుంటాడు తప్ప ఆమె మాటకి ఎదురు చెప్పడు. ఎందుకంటే కనకం వచ్చేటప్పుడు 25 ఎకరాల పొలంతో పాటు 50 తులాల బంగారం తీసుకొచ్చింది ఆ ఇంటికి. అందువలన ఆ ఇంటిలోనే కాదు, ఆ ఊర్లో కూడా ఆమె చెప్పిందే మాట, ఆమె పాడిందే బాట. ఆ ఊరి చుట్టుపక్కల పండే ధాన్యం అన్నీ కనకానికే అమ్మాలి. ఆమె నిర్ణయించిందే రేటు. ఎవరు నోరు విప్పి అడగడానికి లేదు. దానితో పాటు ఆమె భారీగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంది. వస్తువు, పొలము తాకట్టు పెట్టనిదే ప్రాణం పోతుందన్న పావలా డబ్బులు కూడా ఇవ్వదు. ఆమెకు ఒక విధంగా ఊర్లో చెడ్డ పేరు తప్ప మంచి పేరు లేదు. ఆమె ఒకరోజు కాస్త హుషారుగా ఉన్న సమయం చూసి భర్త బలరాముడు ఇలా కనకం, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట. అనుకోవాలా వద్దా అనేది మీరు మాట అంటేనే కదా తెలిసేది. ఏం లేదు కనకం, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు. ఏం పనయ్యా? నీకు 3 పూటలా వండి తృప్తిగా వడ్డించడమా? అయ్యో కనకం, నువ్వే నా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మివి. మరి శృంగార లక్ష్మి వేరే ఉందా? అయ్యో, ఎంత మాట అన్నావు కనకం. నేననేది నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి. భేదాభిక్కి అని కూడా చూడకుండా ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నావు. ధాన్యం కూడా అడ్డగోలుగా తక్కువ ధరకి కొంటున్నావు. అది నేననేది. నా వ్యాపారం నీకు నచ్చకపోవడం ఏంటయ్యా? నేను నా కన్నవారింటి నుండి తెచ్చుకున్న డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్నాను. అవతల వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అమ్ముకుంటున్నారు, వడ్డీకి తీసుకుంటున్నారు. నేనేమి ఇంటింటికి తిరిగి ధాన్యం కొనడం లేదు, బ్రతిమాలి డబ్బు వడ్డీకి ఇవ్వడం లేదు. అది కాదు కనకం, మనకి కావలసినంత డబ్బుంది. ఎందుకు అవసరం ఉన్న వాళ్ళ దగ్గర అధిక వడ్డీ తీసుకోవడం? 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటే ధర్మ వడ్డీ, కానీ నువ్వు ఏకంగా 10 రూపాయల వడ్డీ. ఇది అన్యాయం కాదు. ఇది కలియుగం. కలియుగంలో న్యాయాన్యాల ప్రశ్నే లేదు.
తెలివైనవాడు డబ్బు సంపాదిస్తాడు, అది లేనివాడు అడుక్కు తింటాడు. దేవుడు దిగి వచ్చినా నిన్ను మార్చలేడు. ఇక నేనెంత? నా పిచ్చి గాని ఏదో ఉండబట్టలేక అప్పుడప్పుడు వాగుతుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా సంగతి అలా ఉంచుగాని నేను చెప్పే మాట వినవయ్యా. నువ్వు చెప్పే మాట ఎప్పుడు వినలేదు కనకం. అదేంటో చెప్పు. ఏం లేదయ్యా. ఏం లేకపోతే మరెందుకు? పొలానికి పోతా, బోలెడన్ని పనులున్నాయి. సరసానికి సంతోషించాం గాని చాలే, చెప్పేది విను. మనబ్బాయి మల్లన్నకి మా తమ్ముడు కూతురు చంద్రకాంతంనిచ్చి పెళ్లి చేద్దాము అనుకుంటున్నాను. ఏంటి, మీ తమ్ముడు కూతురు చంద్రకాంతంనా? ఏం అంతలా సాగదీస్తున్నావు? పిల్ల చక్కగానే ఉంటుంది, పైగా మనబ్బాయికి ఈడు జోడు బావుంటుంది. అది కాదు కనకం, ఆ పిల్ల నీ తాకిడికి తట్టుకోగలదా? ఏం నేనేమైనా తుపాకినా సోర్పనకనా? మా తమ్ముడికి ఒక్కతే కూతురు, తగలబెట్టినంత ఆస్తి ఉంది, అదంతా మనకే వస్తుంది. పైగా తమ్ముడు కూతురైతే నా మాటకి ఎదురు చెప్పకుండా ఓ మూలన ఉంటుంది. ఓ అబ్బో, ఇంత విషయం ఉందన్నమాట ఇందులో. కాని ఎవరి కర్మ ఎలా ఉందో కాలమే నిర్ణయిస్తుంది అంటూ బలరాముడు బయటికి వెళ్ళిపోయాడు. పొలం దగ్గరికి వెళ్ళిన బలరాముడు అక్కడ పనులు చేస్తున్న కొడుకు మల్లన్నను చూసి ఇలా అన్నాడు. కొడుకా మల్లన్న, మీ అమ్మ నీకు పెళ్లి ఖాయం చేసిందిరా. నాకు మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి ఖాయం చేయడం ఏంది నాయనా? మీ అమ్మ సంగతి నీకెరుకే కదా. అదంతే, పిల్ల నీ మామ కూతురు పార్వతేలే. అయితే పర్వాలేదులే. ఏం పర్వాలేదు, పాపం చంద్రకాంతం అమాయకురాలు, నీ అమ్మని తట్టుకోగలదా అని. నాయనా, చంద్రకాంతం పైకి కనిపించని కట్లపాము, తోక తొక్కకుండానే కాటేసే త్రాచుపాము. అమ్మకి అదే సరైంది. అంతేనంటావా? అని నవ్వుకున్నాడు బలరాముడు. ఒక శుభముహూర్తాన కనకం అనుకున్న ప్రకారం మల్లన్నకి చంద్రకాంతంని ఇచ్చి పెళ్లి చేసింది. ఘనమైన కట్న కానుకలతో అత్తారింట్లో అడుగుపెట్టిన చంద్రకాంతం కనకం కాళ్ళకి నమస్కరించి ఇలా అంది. నేను మీ అడుగుజాడలో నడుచుకుంటూ ఈ ఇంట్లో ఆనందంగా ఉండాలని దీవించు అత్తమ్మా. అనగానే కనకం ఆనందంగా చంద్రకాంతం భుజం తట్టి ఇలా అంది. శబ్బాష్ కోడలా, నేను నీకు ఏం చెప్పాలనుకున్నాను, సరిగ్గా నువ్వు అదే అన్నావు. ఎంతైనా నా తమ్ముడు కూతురువు కదా, మేనత్త బుద్ధులు వస్తాయిలే. ఇదిగో కోడలా, ఇంట్లో నుంచి పూచిక పుల్ల కూడా బయటికి పోకూడదు. పుల్లు బయటికి పోవాలా, గట్టిది ఇంట్లోకి రావాలా, గుర్తుంచుకో. అనగానే చంద్రకాంతం వినయంగా ఇలా అంది. అలాగే అత్తమ్మా, మీరు ఎట్టా చెప్తే అట్లాగే. అనగానే దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న మల్లన్న ఇలా అనుకున్నాడు. అమ్మా, తమ్ముడు కూతురు చెప్పిందల్లా చేస్తూ చెప్పినట్టు పడి ఉంటుందని సంబరపడుతున్నావు. ముందుంది ముసళ్ళ పండగ. అనుకుంటుండగా చంద్రకాంతం వంక చూసి కనకం ఇలా అంది. అమ్మా కోడలా, ఈ పూటకి అందరికీ నీ చేత్తో చక్కని వంట చేసి పెట్టు. నాకు మాత్రం ప్రత్యేకంగా చిక్కగా నూనె వేసి వంకాయ వేపుడు చెయ్యి. వంకాయ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అలాగే అత్తమ్మా అని వంటగదిలోకి వెళ్ళింది. ఒక గంట తర్వాత భోజనాలకి అందర్నీ పిలిచింది. భర్తకి మామకి మామూలు భోజనాలు పెట్టి అత్త కనకానికి మాత్రం ప్రత్యేకంగా చేసిన వంకాయ కూర తీర్చి పెట్టింది. కనకం వంకాయ కూరను బాగా తినేసి చంద్రకాంతంతో ఇలా అంది. వంకాయ కూర వేపుడు బ్రహ్మాండంగా ఉంది కోడలా. నూనె నిజంగానే చిక్కగా ఉంది. ఏం నూనె వేసావేంటి? ఆముదం నూనె అత్తమ్మా. ఆముదం నూనె అంటే జుట్టు మొకందానా, అది విరోచనాలు అవ్వడానికి వాడతారు. నూనె చిక్కగా ఉండాలన్నారు కదా అని ఆముదం నూనె వేశాను. అనగానే పక్కనే తింటున్న కనకం భర్త బలరాముడు ఇలా అన్నాడు. గోవిందా గోవిందా, ఇవాళ గోదావరి గట్టు తెగినట్టే. అంటుండగానే కనకం కడుపు చేత్తో పట్టుకుని అమ్మో, కడుపులో గడబిడ మొదలైంది అని బాత్రూంకి పరిగెత్తి వెళ్లి గంట తర్వాత వచ్చి అడ్డంగా పడిపోయింది. ఇంతలో వెంకయ్య అనే ఒక సన్నకారు రైతు వచ్చి ఇలా అన్నాడు. కనకమ్మ గారు, పశువుల మీద అయిపోయింది. 4 తాడు బస్తాలు 4 బిట్టు బస్తాలు ఇప్పించండి. గింజలు రాగానే ఇచ్చేస్తాను. అనగానే అక్కడికి వచ్చిన చంద్రకాంతం ఇలా అంది. పక్కనున్న గదిలో ఉన్నాయి, తీసుకెళ్ళయ్యా. అమ్మ తమరు ఈ ఇంటి కోడల్ని, పర్వాలేదు, అత్తమ్మకి నేను చెప్తానులే. దయగల తల్లివి, 10 కాలాలు చల్లగా ఉండమ్మా. అంటూ వెళ్ళిపోగానే నీరసంగా అక్కడికి వచ్చిన కనకం
చంద్రకాంతంని చూసి ఇలా అంది. ఏంటే సొంత పెత్తనాలు చలాయిస్తున్నావు? అయ్యో లేదత్తమ్మా, పూచిక పుల్ల కూడా పోనివ్వలేదు. మీరే అన్నారు కదా పుల్లు పోనివ్వాలి, గట్టిది రానివ్వాలి అని. కోతలైనాక గింజలు వస్తాయి అనగానే కనకం నోటి మాట రాక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. అయితే మరుసటి రోజు ఇంకో సంఘటన జరిగింది. వెనక వీరి వెంకమ్మ తన పాడి గేదెను పట్టుకొచ్చి వాకిట్లో ఉన్న చంద్రకాంతంని చూసి ఇలా అంది. అమ్మా, నువ్వు కనకమ్మ గారి కోడలు కదూ. 4 రోజులు బట్టి బిడ్డకు జ్వరం తగ్గడం లేదు తల్లి. దవాఖానకు తీసుకుపోవాలి. ఈ గేదెను పెట్టుకుని 500 ఇవ్వు తల్లి అనగానే చంద్రకాంతం ఇలా అంది. 1 నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్లి 500 తెచ్చి వెంకమ్మకిచ్చి, గేదెను పెట్టనవసరం లేదు, పిల్లాడికి పాలు అవసరం ఉంటుంది. పట్టుకెళ్ళి నీ దగ్గర ఉన్నప్పుడు పైసలు తిరిగివ్వు అనగానే వెంకమ్మ చంద్రకాంతంకి దండం పెట్టి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగిన చంద్రకాంతంకి అక్కడ నిలబడి ఉన్న అత్త కనకం హుంకరిస్తూ ఇలా అంది. ఏంటే నీ పెత్తనాలు? ఎవరినడిగి డబ్బులిచ్చావు? అవి నా డబ్బులు, ఎవరిని అడగనవసరం లేదు. తాకట్టు పెట్టుకోకుండా వడ్డీ లేకుండా డబ్బు అప్పులిస్తావా నాకు పోటీగా? ఇదిగో అత్త, నా డబ్బు నాకు నచ్చినట్టు ఇచ్చుకుంటాను. నీ సొమ్మేం ఇవ్వడం లేదు కదా. నువ్వు కాని ఎక్కువగా మాట్లాడితే నువ్వు 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నావని రక్షక భటులకు ఫిర్యాదు చేస్తాను. వాళ్లే నీకు తగిన బుద్ధి చెప్తారు, అది తెలుసుకో ముందు అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన భర్త బలరాముణ్ణి చూస్తూ ఇలా అంది కనకం. చూడవయ్యా, తమ్ముడు కూతురని కోరి తెచ్చుకుంటే నన్ను ఎదిరించి ఎలా మాట్లాడుతోందో అనగానే బలరాముడు భార్యతో ఇలా అన్నాడు. కనకం తమ్ముడు కూతురు కాబట్టే మంచి కోరి ఉన్న విషయం చెప్పింది. అదే వేరే ఇంటి పిల్లయితే నిన్ను ఏకంగా లోపల వేయించేది. నేను కూడా నీకు ఒకనాడు చెప్పాను, ధర్మ వడ్డీ తీసుకోమని. విన్నావా? అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకో, వాళ్ళు నీ వెనక కూడా నీ గురించి మంచిగా చెప్పుకుంటారు. ఇక ఎప్పటికైనా మరి అత్తాకోడళ్ళు ఇద్దరూ ఒక మాట మీద ఉండండి అనగానే ఆనాటి నుండి కనకం మరి ప్రతి విషయంలోనూ కోడలు సలహా తీసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.